నమస్కారం భక్తి సాగర్ ఛానల్కి స్వాగతం. పవిత్ర గంగా యమున మరియు అంతర్వాహిని సరస్వతి నదుల సంగమ క్షేత్రమైన ప్రయాగ్రాజ్ దైవిక శక్తుల నిలయం. ఈ పుణ్యభూమిలో వెలిసిన శ్రీ లలితాదేవి శక్తిపీఠం అద్భుతమైన చరిత్ర, విశేషమైన శక్తితో అలరారుతుంది ఈ చరిత్ర. ఈ ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు, ఇది త్రివేణి సంగమ పవిత్రతకు సాక్ష్యంగా నిలిచే ఒక జీవన కేంద్రం. ఇక్కడి లలితాదేవి ఆలయం నవరాత్రి సమయానికైతే భక్తుల రద్దీతో నిండిపోతుంది. శక్తి ఆరాధనలో ఈ ఆలయం విశిష్టత స్థానం సంపాదించుకుంది. ఇక్కడికి వచ్చే భక్తులు దేవి కృపతో అన్ని కష్టాలను దూరం చేసుకుంటారని నమ్మకం. మరి ఈ ఆలయ విశిష్టతను, పురాణ కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆలయ పురాణం. సతీదేవి దివ్య స్పర్శ హిందూ పురాణాలలో అత్యంత శక్తివంతమైన కథలలో ఒకటైన సతీదేవి ఆత్మాహుతితో ఈ ఆలయ చరిత్ర ముడిపడి ఉంది. తండ్రి దక్షుడు తన భర్త పరమేశ్వరుణ్ణి అవమానించడంతో సహించలేక సతీదేవి అగ్నిగుండంలోకి దూకి ఆత్మార్పణ చేసుకుంది. అప్పుడు శివుడు తీవ్రమైన దుఃఖంతో సతీదేవి దేహాన్ని భుజాన వేసుకొని ప్రళయ తాండవం చేశాడు. ఆ విశ్వ విధ్వంసాన్ని ఆపడానికి మహావిష్ణువు తన సుదర్శన చక్రం ఉపయోగించి సతీదేవి దేహాన్ని 51 భాగాలుగా ఖండించాడు. ఆ దేహ భాగాలు పడిన పవిత్ర స్థలాలే శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. పురాణాల ప్రకారం సతీదేవి కుడి చేతి వేలు, అదే కుడి హస్తంలోని అంగుళీభూషణం ప్రయాగ్రాజ్ నగరంలోని మీరాపూర్ ప్రాంతంలో పడ్డాయని నమ్మకం. ఈ పవిత్ర స్థలమే నేటి లలితాదేవి శక్తిపీఠం. అందుకే ఇక్కడ అమ్మవారు తమ భక్తులను రక్షించి ఆశీర్వదించే దివ్య హస్తం రూపంలో కొలువై ఉందని విశ్వసిస్తారు. ప్రత్యేక మరియు విశిష్టత గురించి కూడా తెలుసుకుందాం. త్రివేణి సంగమానికి సమీపంలో యమునా నది ఒడ్డున ఉన్న ఈ ఆలయాన్ని సందర్శించడం అత్యంత పవిత్రంగా భావిస్తారు భక్తులు. ఇక్కడ అమ్మవారిని మహాలక్ష్మి, మహాకాళి, సరస్వతి అనే 3 రూపాలలో పూజిస్తారు. ఆలయంలోని 3 పీఠాలు త్రిశక్తి స్వరూపాన్ని సూచిస్తాయి. ఈ ఆలయాన్ని పూర్వకాలంలో మహర్షి భరద్వాజుడు ఆరాధించినట్టు పురాణాలు చెబుతుంటాయి. శ్రీరామచంద్రుడు మరియు పాండవులు కూడా వనవాస సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందారని స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయ నిర్మాణం శ్రీయంత్రం నమూనా ఆధారంగా రూపొందించబడింది. అమ్మవారు లలితా త్రిపుర సుందరి రూపంలో విద్యోపాసనకు అత్యంత ముఖ్యమైన స్థానంగా పరిగణించబడుతుంది. ఈ పీఠాన్ని దర్శిస్తే భోగము, మోక్షము రెండూ లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నవరాత్రులు అంటే లలితాదేవి ఆలయం భక్తి పారవశ్యంతో మునిగిపోతుంది. 9 రోజుల అమ్మవారికి 9 రూపాలలో విశేష పూజలు, అలంకరణలు నిర్వహిస్తారు. నవరాత్రి రోజుల్లో ఆలయ ప్రాంతం మొత్తం జాతర వాతావరణాన్ని తలపిస్తుంది. దూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తారు. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేకమైన అలంకరణలు చేస్తారు. ముఖ్యంగా నవరాత్రి 5వ రోజున లలితా పంచమి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. నవరాత్రులలో శ్రీ విద్యాహోమం మరియు శతచండీ యజ్ఞం వంటి శక్తివంతమైన యజ్ఞాలు నిర్వహిస్తారు. ఈ ఆచారాలు జీవితంలోని అడ్డంకులు తొలగి ధైర్యం, విజయం మరియు ఆనందాన్ని ప్రసాదిస్తాయని భక్తుల నమ్మకం. ఈ రోజుల్లో అమ్మవారికి పంచమేవ, పాయసం, శనగలు వంటి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ఉత్సవాలలో పాల్గొనడం ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది. ప్రయాగ్రాజ్లోని లలితాదేవి శక్తిపీఠం భక్తి, చరిత్ర మరియు దైవిక శక్తికి ఒక ఆకర్షణీయమైన సంగమం. త్రివేణి సంగమ పవిత్రతను తనలో ఇముడ్చుకున్న ఈ ఆలయం సతీదేవి దివ్య స్పర్శతో యుగ యుగాలుగా భక్తులకు అభయాన్ని, ఆశీర్వాదాలను అందిస్తుంది. ఈ శక్తిపీఠాన్ని దర్శించడం, నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనడం అనేది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది.